మహాగణుడు మహోన్నతుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మన బ్రతుకులలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించి మనల్ని సజీవులుగా ఉంచినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు ప్రభువుకే చెల్లునుగాక. ఆ అద్వితీయ సత్యదేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. ఆదికాండ గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన వారలారా, మన దేవుడు మనకు అత్యధికముగా అభివృద్ధిని కలుగజేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 17వ అధ్యాయంలో అబ్రాముకు దేవుడు ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నీవు నిందారహితుడవై నా ముందు నడవాలి అని ఆజ్ఞాపించారు. ఒక దైవజనుడు అంటారు, దేవుణ్ణి హత్తుకోవటం కాదు కానీ దేవునితో కలిసి నడవడం అనేది చాలా ముఖ్యమైనది. అబ్రాం గారికి దేవుడు చెప్పిన మాటదే, నువ్వు నిందారహితుడవై నా ముందు నీవు నడవాలి. 75 సంవత్సరాలు ఉన్నప్పుడు కల్దీల దేశం నుండి అబ్రహాము బయటకు వచ్చారు. 86 సంవత్సరాలు ఉన్నప్పుడు హాగరు ద్వారా ఇష్మాయేలును ఆయన కుమారుడిగా పొందుకున్నాడు. ఆ తరువాత 19 సంవత్సరాల నిశ్శబ్ద కాలం. ఎందుకు అనంటే, ఇష్మాయేలే వాగ్దాన పుత్రుడని ఆయన అనుకుని ఇదే దేవుని వాగ్దానం అని సరిపెట్టుకున్నాడు. కానీ దేవుడు మాత్రం అలా ఊరుకోలేదండి. 99వ సంవత్సరమున అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై, అబ్రామా, నీవు నా ఎదుట నిందారహితంగా నడువు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం కూడా కొన్ని ఇక ఇంతేలే దేవుని వాగ్దానం అని సరిపెట్టేసుకుంటాం. ఇక ఇది చాలే అని సంతృప్తి పొందుతాం. నువ్వు నేను సంతృప్తి చెందొచ్చు కానీ మన దేవుడు కాంప్రమైజ్ అయ్యే దేవుడు కాదు, సంతృప్తి చెందే దేవుడు కాదు. ఎవరైతే ఆయన ఎదుట నిందారహితంగా, యథార్థముగా, విశ్వాసంగా నడుస్తారో వారి ఎడల తన ప్రణాళికలను సంపూర్తి చేయగలిగిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ దేవుడు చెప్తున్నాడు, నీవు నా ఎదుట నిందారహితంగా ఉంటే నేను సర్వశక్తి కలిగిన దేవుడను. చాలామంది వాగ్దానాలన్నీ నా జీవితంలో నెరవేరట్లేదండి. దేవుడు ఒకవేళ ప్రణాళికలు మార్చుకున్నాడేమో, లేకపోతే దేవుడు నన్ను ప్రక్కన పెట్టేశాడేమో, నన్ను మర్చిపోయాడేమో, నా స్థితి ఏంటో, నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదండి అని అయోమయ స్థితిలో, గందరగోళంలో ఉన్నారేమో. దేవుడు ఎప్పుడూ తన చిత్తాన్ని మార్చుకునే దేవుడు కాదు, తన ప్రణాళికను మార్చుకోడు. ఆ ప్రణాళికలన్నీ మనమే మార్చేసుకుంటా ఉంటాం. ఆయన ఎదుట నువ్వు నిందారహితంగా నడిస్తే చాలు. దేవునితో నడవటం వల్ల అనేక ఉపయోగాలు, అనేక ఆశీర్వాదాలు ఉంటాయి. హనోకు దేవునితో నడిచాను. 300 సంవత్సరాలండి హనోకు దేవుడితో నడిచాడు, నిందారహితంగా నడిచాడు, యథార్థంగా నడిచాడు. తుదకు సదాకాలము ఆయనతో పాటు ఉండేటట్లు దేవుడు హనోకును తీసుకెళ్ళాడు. నువ్వు దేవునితో సహవాసం చేసి దేవునితో కలిసి నడుస్తూ ఉంటే ఇక ఆయనతో ఎల్లప్పుడూ ఉండేటట్టు, అంత గొప్ప ఆశీర్వాదంలోనికి, అంత అత్యధికముగా అభివృద్ధి చెందేటట్లుగా దేవుడు నిన్ను దీవిస్తాడు. మనం దేవుడితో కలిసి ఉంటే శారీరక ఆశీర్వాదాలు, కృపయందు అభివృద్ధి చెందటం, జ్ఞానమునందు అభివృద్ధి చెందటం నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. ఎందుకంటే పరిశుద్ధ లేఖనాలు అబ్రహాం గురించి చెప్పిన మాట, అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడెను. ఎందుకు ఆశీర్వదించబడ్డారు అని అంటే, ప్రియ సహోదరి సహోదరుడా, మనలాగా చిన్న చిన్న విషయాలకి సరిపెట్టుకునేవాడు కాదు అబ్రహాం. 17వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్లు ఆయన ఎదుట నిందారహితంగా నడవటానికి ఇష్టపడ్డాడు, నడిచాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు, అపార శక్తి కలిగిన దేవుడు అబ్రహామును ఆశీర్వదించి
విశ్వాసులకు తండ్రిగా చేసి, జనములకు తండ్రిగా చేసి, ఆశీర్వాద కారణంగా చేసి, ఆయనను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించాడు, ఆయనను ద్వేషించు వారిని ద్వేషించాడు. ఈ దినాన్న ఈ వాగ్దానాన్ని ఒక్కసారి ఆలోచించు. దేవుడు నీకోసమే మాట్లాడుతున్నాడు. ఆయన యందు ఆధారపడి, ఆయన మీద నమ్మకం ఉంచుకొని, ఆయన ఎదుట నిందారహితంగా నువ్వు జీవించినట్లయితే, అబ్రహామును దీవించిన దేవుడు నిశ్చయంగా నిన్ను దీవిస్తాడు. అత్యధికమైన అభివృద్ధి నీ జీవితంలో కలుగజేస్తాడు. అట్టి కృప దేవుడు ఈ దినాన్ని వాక్యం వింటున్న, ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్న ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవ, నీకు వందనాలు ప్రభువా. అత్యధిక ఆశీర్వాదములు మాకు అనుగ్రహించే తండ్రి, మీకు స్తోత్రం. ఎంతమంది అయితే నీ ప్రియ బిడ్డలు ప్రభువా ఆశీర్వాదాలు లేవని, వాగ్దానాలు నెరవేరట్లేదని దేవ చితికిపోయి, దేవ ఇబ్బందితో, బాధతో ఉన్నారో వారందరినీ దర్శించి, వారిని ఎదుట నిందారహితంగా జీవించే కృప దయచేసి ఆశీర్వదించి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.